కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్న రేషన్ బియ్యం మాఫియా బండారం బట్టబయలైంది. పోర్టు ఆధీనంలోని స్టెల్లా ఎల్ పనామా నౌకలో 1,320 టన్నులతో పాటు బార్జిలో స్వాధీనం చేసుకున్న 1,064 టన్నుల పేదల బియ్యమేనని యంత్రాంగం తేల్చింది. ఈ నిల్వలు ఎక్కడి నుంచి సేకరించారు, విదేశాలకు ఎవరు ఎగుమతి చేస్తున్నారనే దానిపై యంత్రాంగం దృష్టి సారించింది. మాఫియా మూలాలు గుర్తించే పనిలో నిమగ్నమైంది. కాకినాడ యాంకరేజీ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్న సెల్లా ఎల్ పనామా నౌకలో 1,320 టన్నుల పేదల బియ్యాన్ని గుర్తించినట్లు కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ నెల 4న నౌకలోని నమూనాలు పరీక్షించి 680 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించినట్లు చెప్పారు. నౌకలో అక్రమ నిల్వలు ఎగుమతి చేస్తోంది సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని, బార్జిలో పట్టుకున్న నిల్వలు లవన్ ఇంటర్నేషనల్, సాయితేజ అగ్రోస్ కు చెందినవని తేల్చారు. ఆఫ్రికాకు తరలించేందుకు ఈ అక్రమ నిల్వలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మొత్తం 1,320 టన్స్ కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. సత్యం బాలాజీ సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ రైస్ మిల్స్, తర్వాత ఏ గోడౌన్స్లో స్టోర్ చేశారన్న ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది. ఆ పీడిఎస్ రైస్ని మనం అన్లోడ్ చేయించి షిప్ నుంచి గవర్నమెంట్ వారు సీజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ టేక్ 24 to 48 hours, కొంచెం వెదర్ బట్టి. షిప్లో నుంచి ఇమీడియట్గా అన్లోడ్ చేయాల్సిన బాధ్యత సత్యం బాలాజీ వాళ్ళు తీసుకోవాలి. అండ్ ఇమీడియట్లీ పోర్ట్ ఆఫీసర్ విల్ సీజ్ ఇట్ అలాంగ్ విత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ మన గవర్నమెంట్ గోడౌన్స్ పోర్ట్లో ఉన్న దాంట్లో అది సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది. తదుపరి విచారణ తర్వాత దానికి ఏ మిల్స్ సప్లై చేశాయి, తర్వాత ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ట్రక్స్, ఇంకెక్కడ మధ్యలో ఉన్న ట్రేడర్స్ ఉంటే ఆ ట్రేడర్స్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ షిప్తో పాటు ఆ రోజు మనం ఒక బార్జ్ కూడా మనం షోర్ మీదనే సీజ్ చేసాం. అరౌండ్ 1,064 మెట్రిక్ టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ దాంట్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ అవి ఏ మిల్స్ నుంచి వచ్చాయి, ఆ మిల్స్ ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ చేశాయి, మధ్యలో ట్రేడర్స్ ఉన్నాయా లేదా అనేది నేను ఇంకా నిర్ధారించుకోవాలి. ఆ పని మీద ఉన్నామండి. సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఛత్తీస్గఢ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోందని అధికారులు గుర్తించారు. కాకినాడలోని పోర్టు దగ్గరలో సంస్థకు చెందిన గోదాములో పేదల బియ్యం ఉన్నట్లు జూన్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీల్లో తేలింది. అప్పట్లో 6A కేసు నమోదు చేసిన అధికారులు ఈ సంస్థపై క్రిమినల్ చర్యలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ గోదాములో 7,784.51 టన్నుల బియ్యం నిల్వలు ఉంటే అందులో పేదల బియ్యం 6,332.38 టన్నులు ఉన్నట్లు అధికారులు తేల్చారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుండగానే నౌకలో ఉన్న అక్రమ నిల్వలు ఇదే సంస్థకు చెందినవిగా తేలింది. సంస్థ యజమాని ప్రదీప్ అగర్వాల్, సూపర్వైజర్ కళ్యాణపు అశోక్తో పాటు డైరెక్టర్లను పోలీసులు విచారించే అవకాశముంది. బార్జిలో పట్టుకున్న పీడీఎస్ బియ్యంలో 1000 టన్నులు లవన్ ఇంటర్నేషనల్ సంస్థవని కలెక్టర్ తేల్చారు. ఈ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ కొటారి అమిత్ కుమార్ జైన్ గా గుర్తించారు. కరప మండలం నడకుదురులో ఉన్న లవన్ ఇంటర్నేషనల్ గోదాములోనూ మంత్రి మనోహర్ తనిఖీల్లో పీడీఎస్ నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో 4,581 టన్నుల బియ్యం ఉంటే అందులో ఏకంగా 4,450 టన్నులు ఫోర్టిఫైడ్ గుళికలున్న పేదల బియ్యమని అప్పట్లో పోలీసు కేసు నమోదు చేశారు. ఈ సంస్థ మూలాలపైన ప్రత్యేక బృందాల దర్యాప్తు కొనసాగుతోంది. మరో 64 టన్నుల పీడీఎస్ బియ్యం సాయితేజ అగ్రో సంస్థకు చెందినవిగా తేల్చారు. ఈ సంస్థ యజమానిని విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తాజా పరిణామాలతో నిఘా వర్గాలు సైతం ఆయా సంస్థల మూలాలపై దృష్టి సారించాయి. దీని వెనుక వినిపిస్తున్న కీలక వ్యక్తులపైన ఆరా తీస్తున్నారు.